చెడును ప్రతిఘటించే ప్రభావాలు. ఏ రకమైన తీవ్ర మానసిక వ్యసనపరులకైనా ఉత్తమమైన చికిత్స వాళ్ళ సహవాసాన్ని మార్చడమే. ఎందుకంటే వాళ్ళ బుద్ధి వాళ్ళ అలవాట్లకు బానిస అయినందువల్ల వాళ్ళు చెడును ప్రతిఘటించలేరు. విషపూరితమైన వాళ్ళ మనస్థితికి విరుగుడుగా వాళ్ళను మంచి పరిసరాలకు వెంటనే మార్చడమే సరైన చికిత్స. వీలైతే కోపం అతిగా ప్రదర్శించే మానసిక వ్యసనపరులను ఎంత రెచ్చగొట్టినా కోపం తెచ్చుకోని వ్యక్తి లేదా వ్యక్తుల సహవాసంలో ఉంచాలి. కామోద్రేకం ఎక్కువగా కలిగిన వ్యక్తిని ఆత్మనిగ్రహం ఉన్న వాళ్లతోనూ, దొంగతనం అలవాటైన వ్యక్తిని నిజాయితీ గల వ్యక్తుల సహవాసంలోనూ ఉంచాలి. పిరికితనం ఎక్కువగా ఉన్న వ్యక్తిని ధైర్యవంతుల సహచర్యంలో ఉంచాలి. వాళ్ళ చేత వీరుల కథలు చదివించాలి. నిరుత్సాహంతో ఉన్నవాళ్లను, ముఖం మార్చుకొని ఉండేవాళ్లను ఉత్సాహవంతులైన వ్యక్తుల సాహచర్యంలో ఉంచాలి. మలబద్ధకం, మాంసాహారం, ముఖ్యంగా గొడ్డు మాంసం, పంది మాంసం వాళ్ళ మానసిక రోగాన్ని ఇంకా ఎక్కువ చేస్తాయని మానసిక వ్యసనపరులు గ్రహించాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తింటూ వారంలో ఒకరోజు పండ్ల రసం తాగి ఉపవాసం చేయడం, అప్పుడప్పుడు ఇంకా ఎక్కువ రోజులు ఉపవాసం ఉండడం వల్ల వాళ్ళ చెడు అలవాట్లు, చెడు సంస్కారాలు వాళ్ళ మనస్సుల నుంచి తొలగిపోవచ్చు. అతిగా కామ కలాపాలలో పాల్గొనడం వల్ల నాడీ మండలానికి హాని కలిగి దానివల్ల మానసిక వ్యసనపరులలో కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అతి కాముకత్వం సంకల్పశక్తిని కూడా నశింపచేస్తుంది. అందుచేత మానసిక వ్యసనపరులు కామోద్రేకాన్ని నిగ్రహించుకొని ప్రకృతి ఉద్దేశించినట్టుగా దాంపత్యంలో మితాన్ని పాటించాలి. థ్యాంక్ యూ.